సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అప్లైడ్ పార్ట్కి వెళ్దాం. ఓకే, అప్లైడ్ పార్ట్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఇప్పుడు లంగ్ క్యాన్సర్. ఓకే, లంగ్ క్యాన్సర్ నుంచి మనకి వేరే అదర్ ఆర్గన్స్, ఓకే, అదర్ ఆర్గన్స్కి మెటాస్టాసిస్ అవుతుంది. సో లంగ్ క్యాన్సర్ నుంచి వేరే వాటికి మెటాస్టాసిస్ ఏమేమైతే మనకి LABB అని గుర్తుపెట్టుకున్నాం. ఎల్ అంటే లివర్, ఏ అంటే అడ్రెనల్, బి అంటే బ్రెయిన్, ఇంకో బి అంటే బోన్. ఓకే, ఫస్ట్ మనం లివర్ దాని కిందకి వచ్చేసరికి ఇట్ కాజెస్ హెపాటోమెగాలీ, సిర్రోసిస్, జాండిస్, ఇవి కాజ్ చేస్తాయి. నెక్స్ట్ బోన్ దగ్గరకు వచ్చేసరికి ఇఫ్ మన లంగ్ క్యాన్సర్ ఏదైతే ఉందో అది స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ అయితే ఇట్ కాజెస్ బోన్ బ్లాస్టిక్, అంటే మనకి ఇంక్రీస్ ప్రొలిఫరేషన్ ఆఫ్ బోన్ జరుగుతాయి. అదే మనకి నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ అయితే ఇక్కడ బోన్ అనేది లైటిక్, అంటే మనకి బోన్ అనేది డిస్ట్రక్షన్ అవుతుంది. సో ఈజీ ఫ్రాక్చర్స్, దీన్ని ఏమంటాం మనం? ప్యాథోలాజికల్ ఫ్రాక్చర్స్ అంటాం. ఓకే, డన్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, వాట్ ఆర్ ద కాంప్లికేషన్స్? కాంప్లికేషన్స్కి నేను SPHERE అని గుర్తుపెట్టుకున్నాను. ఏంటి ఎస్ అంటే SVC లైక్ సిండ్రోమ్, అంటే SVC అబ్స్ట్రక్షన్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ పారానియోప్లాస్టిక్ సిండ్రోమ్స్, అవి మనం సెపరేట్గా ప్రతి ఒక్క క్యాన్సర్ దగ్గర చదువుకున్నాం. నెక్స్ట్ పాన్కోస్ ట్యూమర్. ఓకే, నెక్స్ట్ హెచ్ హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ డ్యూ టు ఏంటిది? రికరెంట్ లారెంజియల్ నర్వ్ అనేది ఇంజురీ అవ్వచ్చు, దానివల్ల మనకు హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఎండోక్రైన్. నెక్స్ట్ ఎఫ్యూజన్ అంటే డ్యూ టు మెటాస్టాసిస్ టు లంగ్ ప్లూరా అయితే ప్లూరల్ ఎఫ్యూజన్ అవుతుంది. టు హార్ట్ పెరికార్డియం అయితే హార్ట్ పెరికార్డియం అయితే పెరికార్డియల్ ఎఫ్యూజన్ అవుతుంది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆర్ దగ్గరకు వచ్చేసరికి ఏంటిది? మనకి రికరెంట్ లారెంజియల్ నర్వ్ కంప్రెషన్, దీనివల్ల మనకు హోర్స్నెస్ ఇవన్నీ వస్తాయి, హోర్స్నెస్ ఆఫ్ వాయిస్. అంతేకాకుండా ఇంకోటి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, సింపాథెటిక్ నర్వ్స్ అనేటివి డ్యామేజ్ అయితే ఆర్ కంప్రెస్ అయితే మనకి ఏమేస్తుంది? హార్నర్ సిండ్రోమ్. అంటే ఎబో C1 అయితే మనకి హార్నర్ సిండ్రోమ్ అనేది వస్తుంది. ఓకే, SVC syndrome is also called as thoracic outlet obstruction. Okay, done. So this is the lung cancer topic. Thank you for your patience listening.